జిల్లాకు శాంక్షన్ అయింది 400 కోట్లు. దాంట్లో తమరు ఎంత నొక్కాలనుకుంటున్నారు? 200 కోట్లు. ఇబ్బంది లేదు సార్, నొక్కొచ్చు. వరదల వలన వచ్చిన ఎమర్జెన్సీ ఫండ్స్ కాబట్టి దీని మీద ఆడిట్ కూడా ఉండదు. సో ఈజీగా మీరు అనుకున్న ఫిగర్ ని రీచ్ అవ్వచ్చు. వరదల వల్ల గ్రామాల్లో కరెంటు తీగలో స్తంభాలు పడిపోయి అంతా చీకటమయమైపోయింది. వాళ్ళందరికీ కొవ్వొత్తులు సరఫరా చేయాలి కాబట్టి జిల్లా యంత్రాంగం ₹1 కోటి కేటాయించింది. అందులో తమరు నొక్కాలి కాబట్టి 1 కోటికి బదులు 2 కోట్లు రాసేసుకుందాం సార్. గ్రామాల్లో ఆవులు గేదెలు చనిపోయి చిన్నపిల్లలకి పాలు దొరకట్లేదు సార్. పాల సరఫరా కింద 2.5 కోట్లు అనుకున్నాం, దాన్ని 5 కోట్లు చేద్దాం. వరదల వలన డెంగ్యూ మలేరియాలు ఎక్కువగా ఉన్నాయి, అర్జెంటుగా మందులు సప్లై చేయాలి కాబట్టి 10 కోట్లు అనుకున్నాం, దాన్ని 20 కోట్లు చేద్దాం. ఇక బ్లీచింగ్ పౌడర్కి 1 కోటి, అది 2 కోట్లు చేద్దాం. అసలు చల్లకపోయినా పెద్దగా తెలీదు, మొత్తం నొక్కేయచ్చు సార్. జిల్లాలో ఇళ్లు చాలా మట్టు కొట్టుకుపోయాయి. జనానికి టెంపరీగా టెంట్లు వెయ్యాలి కాబట్టి వీటి కింద ఒక 5 కోట్లు, అంటే టెంట్లు రెంట్కి తీసుకుంటాం కాబట్టి 50 లక్షలు రాద్దాం సార్. ఇలాంటి చిన్న చిన్న ఫిగర్లు అయితే 200 కోట్లు ఎప్పుడు చేస్తాం? ఇంకా అసలు ఉన్నాయండి. ఆహార పొట్లాలు బియ్యం సరఫరా చేయాలి కదండి, దానికి 25 కోట్లు నొక్కేద్దాం. ఇది కూడా మొత్తం నొక్కేయచ్చా? అంటే తినడానికి ఏమి ఇవ్వకపోతే జనం చచ్చిపోతారు సార్, అసలుకే ప్రాబ్లం వస్తుంది. ఇందులో 13 కోట్లు నొక్కేయచ్చు సార్. ఇక రోడ్లు, జిల్లా అంతటా రోడ్లు పోయాయి కాబట్టి సార్ దాని కింద 100 కోట్లు రాసుకుంటాం. ఇందులో మాత్రం మన దమ్ము సార్. ఏదో ఎర్రమట్టి వేసి దానిపై సన్నగా పేపర్లా తారు వేస్తే చూడటానికి చాలా బాగుంటుంది. అతి తక్కువలో కూడా అయిపోతుంది సార్. దీంట్లో మనం 70% నొక్కేయచ్చు సార్. ఇదే మనకు ప్రాణం. సీను, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మిస్టర్ సీను, నీ చేతి గాయం తగ్గింది. ఈ రోజే డిశ్చార్జ్ అని చెప్పారు డాక్టర్ గారు. పద జైలుకి. మర్డర్లు చేయడాలు, హాస్పిటల్లో వచ్చి పడుకోవడాలు, అట్నుంచటే పోవడాలు, ఇవన్నీ మన దగ్గర చెల్లవు నాయనా. పద. ఇట్లాగే ఆ కత్తి. ఎస్ఐ గారు, శ్రీను జైలుకు పంపించిన కుదరదు, చాలా పెద్ద గాయమైంది. ఎమ్మెల్యే గారు, మీరేం కంగారు పడద్దండి, ఇదంతా మామూలే. మీరు కూర్చోండి ప్రశాంతంగా. ఈ గాయం తగ్గే వరకు కూడా మీరు జైలుకు రానక్కర్లేదు, హాస్పిటల్లోనే ఉండొచ్చు. టాటా, సీ యూ, బాయ్ బాయ్, వస్తా. ఇలాంటి మెంటల్ కేసు నా జీవితంలో చూడలేదురా బాబు. ఇగో తహసీల్దారు, నువ్వు గాని. చెరువుల రిపేర్కి 10 కోట్లు, పంట నష్టానికి ఒక 20 కోట్లు, పశువుల దానాకి 5 కోట్లు. రైల్వే ట్రాకులే కొట్టుకుపోయాయి, కొత్త ట్రాకులు ఎత్తాం, నొక్కేయచ్చు కదా. మరి అది చెప్పవే. అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి ఎంతకు వస్తాయి సార్? ముందు మనం స్టేట్ గవర్నమెంట్ని దోచుకుంటే ఆ తర్వాత సెంట్రల్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు సార్. జిల్లాలో కాంట్రాక్టర్లు అధికారులందరినీ పిలిపించండి. చెప్తాం సార్. జిల్లాకు 400 కోట్లు శాంక్షన్ అయ్యింది. అందులో 200 కోట్లు మావి, మిగతా 200 కోట్లకు మీరు బినామీ మాత్రమే. అందరూ A1 కాంట్రాక్టర్స్ కాబట్టి వర్క్స్ అన్ని మీ పేరుతోనే చేయాలి. ఈసారికి మీరంతా పర్సంటేజ్తో సరిపెట్టుకొని మా సీను నిలబెట్టాలి. మంత్రి గారికి 10%, కాంట్రాక్టర్స్కి 5%, సిట్టింగ్ ఎమ్మెల్యేలు 5% తీసుకోండి. ఏంటి గురు నువ్వు మరీను సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా 5% అని బెగ్గర్లాగా చెప్తున్నావు? సిట్టింగ్ ఎమ్మెల్యేలు మా దగ్గర బెగ్గర్లే. నువ్వేమన్నా పెద్ద పుడింగే? జనరల్గా బిజినెస్ మాట్లాడాను సీను, అనవసరంగా తమ్ముడు సీరియస్ అయ్యాడు. మాకు కూడా ఏదైనా ఉంటే చూడు సీను, ఎలక్షన్లో చాలా ఖర్చు పెట్టి ఓడిపోయాను. ఆహాహా, నీకు ఇష్టమైతేనే సీను. శరత్ గారు,
కాంట్రాక్టర్స్ మీరు కాదు కదా అని క్వాలిటీ కోసం ట్రై చేస్తారేమో. క్వాలిటీ గురించి మాకు వదిలేవేణు. బస్తా ఇసుకలో 10 టీ స్పూన్ల సిమెంట్ కలుపుదాం. ఆగరా, ఏమిటిది? సిమెంట్. ఏం చేస్తున్నావు? పోతున్నా. పిచ్చినాయాల దించరా కిందికి, దించేయి. ఒరే రఫీ, అయ్యా ఎన్ని బొచ్చెల ఇసుకేశారా? 6. ఈ మిల్లర్లో ఎన్ని బొచ్చెల కంకరేశారా? 6. ఒకటి, 2, 3, 4, 5, 6. ఆఫీసర్ గారు, సార్. ఇదే మేము పూడిక దించిన చెరువు. ఈ చెరువు బాగు చేయించడానికి మేము 6 ప్రొక్లైనర్లు వాడాం. పూడిక దించడానికి 2 లక్షలు శాంక్షన్ చేయండి. ఏ చెరువు? ఇదేంటి? ఇది గుంట సార్. ప్రతిపక్షం వాళ్ళ కళ్ళకి గుంటలా కనపడుద్ది, మా కాంట్రాక్టర్ కళ్ళకి చెరువులా కనపడుద్ది. నీకెలా కనపడుతుంది? కాంట్రాక్టర్ కళ్ళతో చూడవయ్యా. చూసాను సార్. ఏం కనపడుతుంది? చెరువే సార్. మరి వెంటనే 2 లక్షలు శాంక్షన్ చేయవయ్యా. ఓకే సార్. రే జాగ్రత్తగా పోయి, డబ్బా తారు 10 కిలోమీటర్లు రావాలి. మరి అంత అన్యాయం ఏంటండి? తెలిసిపోద్ది కదా. అరే పాలు ఏ రంగులో ఉంటాయిరా? తెల్లగానండి. 1 లీటర్ పాలల్లో బిందె నీళ్లు పోస్తే ఏ రంగులో ఉంటాయి? తెల్లగానేనండి. డబ్బా తారు 1 కిలోమీటర్ దూరం వేస్తే ఏ రంగులో ఉంటదిరా? నల్లగానండి. అదే తారు 10 కిలోమీటర్ల దూరం వేస్తే ఏ రంగులో ఉంటుంది? నల్లగానే కదండి. దీన్ని బట్టి నీకేమర్థమైంది? కలర్ ముఖ్యం గాని క్వాలిటీ ముఖ్యం కాదురా యాదవా. ఏయ్ పని కానీరా, బతకటం నేర్చుకో సన్నాసి. ఏయ్ తొందరగా కాబట్టి మన ఎలక్షన్ లో జనాల్ని ఓడించారు. మంచం కింద పెట్టండి రా. నమస్తే సీను. ఏం దుర్గా, ఎలా ఉన్నావు? బాగున్నా. తిను, హౌ ఆర్ యు? ఆరోగ్యం ఎలా ఉంది? బాగున్నావు బాబు? బాగున్నా నాన్న. అన్ని బాగానే ఉన్నాయి ఇక్కడ. బాగున్నాయినా, అన్ని బాగు. గుడ్ మార్నింగ్ సీను. వెరీ గుడ్ మార్నింగ్. డాక్టర్ గారు చెప్పారు ఈ రోజు నీ పొట్టకట్లు విప్పదీశారట. నిన్ను డిశ్చార్జ్ చేయబోతున్నారని చెప్పారు. పద జైలుకి. ఆహా, నీలాంటి కిరాయి హంతకులకు అండగా రాజకీయ నాయకులుంటారని నాకు తెలుసు బాబు. జైల్లో ఉండి సెల్ ఫోన్లు మెయింటైన్ చేయటాలు, సెటిల్మెంట్లు చేయటాలు, అవన్నీ టీవీ కెమెరాలకు చిక్కి పేపర్లో వస్తాయని హాస్పిటల్లో జాయినింగులు, ఇక్కడికొచ్చి పంచాయతీలు చేయడాలు, ఇవన్నీ నా దగ్గర చెల్లవు బాబు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. పద జైలుకి. ఈ గాయం మానే వరకు కూడా, ఈ కట్లు ఊడదీసే వరకు కూడా నువ్వు హాస్పిటల్లోనే ఉండొచ్చు. జైలుకు రానక్కర్లేదు. నీ విషయంలో చట్టం తన పని తాను చేసుకోలేకపోతుంది బాబు. ఎప్పటికీ చేసుకోలేదు బాబు. టాటా, సీ యూ, బై బై, టాటా. రోడ్డేసి వారం రోజులు కూడా కాలా, ఇదేంట్రా దిగబడిపోయింది. ఇదేంట్రా తారు రోడ్లో తారే లేదు. నువ్వు తారు దాకా పోయావు, దీంట్లో కంకరే లేదే. ఓర్ నాయనో, ఇది అన్యాయం రా. వెంటనే మన నాయుడు కబురు చేయాలరా. జింకలు దుప్పులు నీటిలో జిలుగులు నిప్పు కక్కుతున్నాయి. తుపాకి గుండకు తలంచబోమిక తెగించినామంతే. విరామ మెరుగని నరాల పిడికిలి బిగించినామంతే. నమస్కారం. నా పేరు రంగయ్య నాయుడు.
ఊరు పెదకొండు. సీఎం జిల్లా కేటాయించిన నిధుల్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు అనా పైసలతో సహా మాకు లెక్క కావాలి. తమరెవరు? ప్రభుత్వానికి ఆడిటర్సా? ప్రభుత్వానికి యజమానులం. అందుకని గంట గంటకి వచ్చి క్రికెట్ స్కోర్ అడిగినట్టు ఎంత ఖర్చు అయింది, ఎలా ఖర్చు చేశారు అంటే ఇక్కడ ఎవడు సమాధానం చెప్పడు. చెప్పి తీరాలి. గంట గంటకి కాదు, ప్రతి క్షణం నువ్వు నిద్రపోతున్నా సరే లేపి అడిగే హక్కు మాకుంది. మాకు మాత్రమే ఉంది. లెక్క చెప్పం. అంతగా అనుమానంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఓడించండి, శుభ్రంగా ఇంట్లో కూర్చుంటాం. కూర్చొని ఈ 5 ఏళ్లు దోచిందంతా దొబ్బి తింటారు, అంతేగా? మిస్టర్ రంగయ్య నాయుడు, మా పెళ్ళాం బిడ్డలు పస్తులున్నా సరే మిమ్మల్ని రాజధానిలో ఏసీ కారులో తిప్పుతున్నాం. మా కొంపగోడు కొట్టుకుపోయినా సరే మా కష్టంతో మిమ్మల్ని బంగ్లాల్లో ఉంచుతున్నాం. తినే తిండి, తాగే కాఫీ, వాడే సెల్ ఫోన్, గన్మ్యాన్ సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎందుకో తెలుసా? మా గురించి ఆలోచిస్తారని, మా బతుకులు బాగు చేస్తారు. కానీ నీలాంటోళ్ళు గెలవగానే 5 ఏళ్లు తిన్నంత తింటారు. మళ్ళీ ఎన్నికలు, ఇంకొకరిని గెలిపిస్తాం. నీకు పోటీగా వాడు తింటాడు. వాడి మీద నువ్వే పెట్టరని మళ్ళీ నీకు మళ్ళీ తింటావు. వాయిదాల వారీగా మీరు బాగుపట్టవే కానీ మా బతుకులు బాగు చేయరు. నువ్వెంత వాగినా టెంప్ట్ అయ్యిద్దానికి నేను నీలాగా లేబర్ని కాదు, మినిస్టర్ని. మీరు హైదరాబాద్ వెళ్తారో ఢిల్లీ వెళ్తారో మీ ఇష్టం. ఒక్క పైసాకు కూడా లెక్క చెప్పను. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇదే నియోజకవర్గంలో కూర్చొని మిమ్మల్ని హైదరాబాద్కి, ఢిల్లీకి పంపించిన వాళ్ళం. ఇక్కడే ఉండి తిరిగి మిమ్మల్ని మా ఇంటి గుమ్మాల ముందు నుంచోబెడతాం, మా కాళ్ళ దగ్గర కూర్చోబెడతాం. ప్రతి పైసాకి మీతో లెక్కలు చెప్పించి మీ చెంపలు వాయించకపోతే మేము ప్రజలం కాదు, ప్రజాస్వామ్యానికి పునాదులమే కాదు.